ఆర్య రాకేష్తో సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. చూడు రాకేష్, నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనుకున్నా నా దగ్గర నువ్వు గెలవలేవు, ప్రతిసారి నువ్వే ఓడిపోతావు. చూడు ఇప్పుడు కూడా అలాగే జరిగింది అని అనటంతో అప్పుడే రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇంకా రాకేష్ ఇలా అంటూ ఉంటాడు. చూడు, నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు శంకర్ అని అంటే, నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావా, నేను నిన్ను డిస్టర్బ్ చేశానా? అసలు ఇది మొదలు పెట్టింది ఎవరు? నువ్వే కదా, కాబట్టి ఎండ్ చేయాల్సింది నేనే, నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అని అంటే ఇంకా అప్పుడే సీరియస్గా రాకేష్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్య అంటాడు, చూడు ఇప్పుడు కానీ నువ్వు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకుండా నువ్వు ఇంకేదైనా చేయాలి అనుకుంటే అక్కడ ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ అందరూ వచ్చి నిన్ను చంపేయకముందే నువ్వేదో ఒకటి చేసేసేయి అని అంటూ చెప్తాడు. ఆర్య ఫోన్ పెట్టేస్తాడు. రాకేష్ చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేయాలి, అనవసరంగా డిస్టర్బ్ చేశానే అని అనుకుంటూ ఉండగానే మాయ వచ్చి కార్లో కూర్చొని అన్నయ్య అని అంటే, మాయా ఏదో ఒకటి చెయ్యి మాయా, చాలా టెన్షన్గా ఉంది, అసలు ఈ శంకర్ ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని నేను అస్సలు అనుకోలేదు మాయా అని రాకేష్ అంటూ ఉంటాడు. అప్పుడే కూల్ డౌన్ అన్నయ్య, కూల్, నేను చూసుకుంటాను అని అంటూ మాయ అంటే, లేదు మాయ, చూసుకోవటానికి ఏమీ లేదు, అసలు ఇప్పుడు ఆ కంపెనీని ఫ్యాక్టరీని క్లోజ్ చేయించి మామూలు దెబ్బ తీయలేదు ఆ శంకర్, అసలు ఆ శంకర్ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నాకు అని అంటే, అప్పుడు మాయ అంటుంది, నేను చూసుకుంటానని చెప్పాను కదా అన్నయ్య, నువ్వు కంగారు పడకు అని అంటే, లేదు మాయ, చాలా టెన్షన్గా ఉంది నాకు, అసలు ఎప్పుడు ఏం చేస్తుండో తెలియట్లేదు, నేను ఇటుపక్క నుంచి దెబ్బతీస్తున్నాను అనుకున్నాను, కానీ అసలు శంకర్ ఇలాంటి ఆలోచన చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటూ రాకేష్ అనటంతో ఒక్కసారిగా సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వెంటనే రాకేష్ అలా చూస్తూ, వెళ్ళు మాయా వెళ్ళు, ఇక్కడ ఉండి ఏం చేయలేవు నువ్వు, ఆ శంకర్ ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడు, ఆ ప్లాన్ని నువ్వు తిప్పికొట్టు మాయా, ప్లీజ్ మాయా అని అంటూ రాకేష్ బతిమాలితే, సరే అన్నయ్య, ఇట్స్ ఓకే, నేను వెళ్తాను అని అంటూ మాయా వెళ్ళిపోతుంది. అప్పుడే రాకేష్ ఇలా అనుకుంటాడు, అప్పుడు ఆర్యవర్ధన్ మా నాన్నని ఎలా ఇబ్బంది పెట్టాడో నేను చూడలేదు, కానీ ఇప్పుడు ఈ శంకర్ మాత్రం నన్ను ఆర్యవర్ధన్ కంటే ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎక్కువగా బాధ పెడుతున్నాడు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని అనుకుంటూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు రాకేష్. ఇంకా ఆ తర్వాత ఆర్య ఇంట్లో ఉండగానే అందరూ కూడా ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరిద్దరు ఒక్కొక్క చోట కూర్చొని అక్కడక్కడ నించొని ఇంకా అబ్బాయి అలా మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటే అను పక్కనే ఉండి ఓదారుస్తూ ఉంటుంది. అబ్బాయి బాధపడక అబ్బాయి, ఏం కాదులే అబ్బాయి అని అంటూ ఉంటే, అసలు నాన్న ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని నేను అసలు అనుకోలేదమ్మా అని అంటే, ఏం చేస్తాం అబ్బాయి, అలా జరిగిపోయింది కదా, దాని గురించి ఎందుకు వదిలేసే అబ్బాయి అని అంటూ చెప్పగానే, ఎలా వదిలిపెట్టాలమ్మా, అసలు నాన్న తప్పుగా నిర్ణయం తీసుకున్నారు, ఫ్యాక్టరీ మనకి ఎంత సెంటిమెంటో నీకు తెలుసు కదమ్మా అని అబ్బాయి అంటే, లేదు అబ్బాయి, మీ నాన్న ఏం చేసినా అలాగే కరెక్ట్గా ఉంటుంది అని అంటే, లేదు అప్పుడు ఉన్న నాన్న వేరు, ఇప్పుడు శంకర్ లాగానే ఆలోచిస్తున్నారమ్మా అని అంటే, లేదు అబ్బాయి, నువ్వు తక్కువగా అనుకుంటున్నావు, ఆయన శంకర్గా ఉన్నా కానీ ఆర్యవర్ధన్ ఆలోచించే విధానంగానే ఆలోచిస్తాడు, చూడు ఇప్పుడు దీని వెనకాల కూడా ఏదో ఉంటుంది, మన ఫ్యామిలీకి మంచి జరుగుతుంది అబ్బాయి అని అను చెప్తుంది. ఇంకా పైనేమో శ్రావణి సంధ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, ఏంటిది ఇలా చేశారు శంకర్ గారు, అసలు ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది, అక్క దీనివల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది, చాలా టెన్షన్ పడుతుంది అని అంటూ ఉంటే, అవును చాలా బాధపడుతుంది అని శ్రావణి సంధ్య మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నోడు పెద్దోడు ఇద్దరు మాట్లాడుకుంటూ, అన్న ఏంట్రా ఏదో చేసేస్తాడు అని అనుకున్నాం, కానీ ఫ్యాక్టరీని మొత్తానికి క్లోజ్ చేయించాడేంట్రా అని అనుకుంటూ ఉంటే, అవునరా, కానీ ఏదైనా చేస్తాడేమో అనిపిస్తుంది అని చిన్నోడు పెద్దోడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రవి ఇంట్లోకి సీరియస్గా వచ్చేసి తన సూటు విప్పి కింద విసిరి కొట్టి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అక్కి వస్తుంది. వచ్చి, రవి రా భోజనం చేద్దుకని అంటే, నీకు ఎలా కనిపిస్తున్నాను నేను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తినటానికి తిండి మాత్రం సిగ్గు లేకుండా తింటాను అనుకుంటున్నావా అని అంటూ రవి అంటే, రవి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు రవి అని అంటూ అక్కి అంటే, ఇంకెలా మాట్లాడమంటావు అని అంటే, అవును నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు రవి, నువ్వు డిస్టర్బ్ చేసుకున్నది నువ్వు, అసలు అక్కడ నేను ఏదో చేస్తానని అన్నావు కదా, నువ్వు ఏం చేయకుండా మరి గొడవ చేసేసి వచ్చావు అని అంటే, నేను కాదు ఇదంతా చేసింది, మీ అన్నయ్య మీ నాన్న వాళ్ళిద్దరూ చేశారు, నన్ను కావాలని నేను ఏదో అడుగుతున్నాను కదా అని చెప్పి నాకు ఎండి పోస్ట్
ఇచ్చినట్టుగానే ఇచ్చేసి ప్లాన్ చేసి మరీ ఊడగొట్టేశారు, వర్కర్స్తో కొట్టించేశారు. అసలు మీ నాన్న అని అంటూ ఉండగానే రవి ఇలా అంటుంది, ఇన్ని రోజు నువ్వు ఏదో మా అన్నయ్యని తిట్టినా నన్ను తిట్టినా నేను భరించాను, కానీ మా నాన్న జోలికి వస్తే మాత్రం ఊరుకొని రవి. మా నాన్నని తక్కువ చేసి మాట్లాడుతూ, అసలు నీకు ఉద్యోగం ఇచ్చింది మా నాన్న, అది నా మీద ప్రేమతో, నన్ను నువ్వు ఇబ్బంది పెడుతున్నావని బాధతో వాళ్ళు ఇచ్చారు, కానీ అది నువ్వు చేయలేవని కాదు. ఇచ్చినట్టు ఇచ్చి లాగేసుకోవటం అది కరెక్ట్ కాదు. అయినా మా ఫ్యాక్టరీ మూతపడటం మాకు మంచి జరుగుతుందా? మేము ఎంత అవమానపడుతున్నామో నీకు తెలుస్తుందా? అసలు ఆ ఫ్యాక్టరీ ఎంత సెంటిమెంటో కూడా నీకు చెప్పాక కూడా మేము క్లోజ్ చేయించామని అంటావేంటి నువ్వు అని అంటూ, చూడు రవి, నీకు ఉన్న మర్యాదని, నీ మీద ఉన్న ప్రేమని నువ్వే తగ్గించేలా చేయకు. ఎందుకంటే నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అప్పుడు తెలుసున్న రవి వేరు, ఇప్పుడు ఉన్న రవి వేరు. ఆ రవి నన్ను చాలా బాగా చూసుకునేవాడు, కానీ నీ మీద ఇప్పుడు ఆ ఒపీనియన్ పోనిచ్చుకోకు అని సీరియస్గా అక్కి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. రవి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటిది, ఏం జరుగుతుంది అనేసి. ఆర్య టెన్షన్గా ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా రవి ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, రవి ఏం చేయాలా అని చెప్పేసి అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండగానే ఇంకా ఇక్కడేమో చిన్నోడు పెద్దోడు అబ్బాయి అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా జెండే కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఆర్య అక్కడికి వచ్చేస్తాడు. రాగానే, శంకర్ ఏం చేస్తున్నావు శంకర్, ఒకసారి ఆలోచించావా, అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకో శంకర్ అని అనగానే ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, నేనేం చేయను, నేను చేయాల్సింది చేశాను అని అంటే, లేదు శంకర్, ఫ్యాక్టరీ క్లోజ్ చేయటం ఏంటి, ఆ ఫ్యాక్టరీ ఎప్పుడూ అలా మూతపడలేదు తెలుసా, కానీ ఫస్ట్ టైం ఇలా జరగటం మాకే బాధగా అనిపిస్తుంది అని అంటే, అబ్బా సార్ మీరు ఊరుకోండి, మీరెందుకు కంగారు పడుతున్నారు, ఇది మన మంచికే, ఇంకా కొంచెం సేపట్లో కొన్ని జరిగిపోతాయి చూడండి అని అంటూ ఉండగానే మాయ పరిగెత్తుకొని వచ్చేస్తుంది. స్టాప్ ఇట్ శంకర్, స్టాప్ ఇట్ అని చెప్పి వచ్చేస్తుంది. రాగానే ఏంటి మాయ అని అంటూ ఉంటే, అయినా ఇదంతా ఆపే, నువ్వు మొదలు పెట్టావు, ఆపే శంకర్ అంటే, అసలు నేను మొదలు పెట్టానని ఎవరు చెప్పారు, నువ్వు కదా మొదలు పెట్టింది, నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కలిసి ఇలా గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్ని నేను ఫినిష్ చేస్తున్నాను అంతే అని అంటూ ఆర్య అంటాడు. చూడు శంకర్, వదిలేసేయి, మా అన్నయ్యని వదిలేసే శంకర్ అంటే, మీ అన్నయ్యని నేను ఎప్పుడు పట్టుకున్నాను, మీ అన్నయ్య నన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు, కానీ అది మీ అన్నయ్య వల్ల కాదని మీ అన్నయ్యకి తెలుసు, నీకు తెలుసు, అయినా కావాలని డిస్టర్బ్ చేస్తున్నారు. వర్ధన్ ఫ్యామిలీని దెబ్బతీయాలి అంటే ఇంతకంటే మీకు మార్గం దొరకలేదు కదా, అందుకనే అని అనేసరికి, అది కాదు శంకర్ ప్లీజ్ అని అంటూ తిడుతూనే సీరియస్గా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇలా అంటాడు, చూడు నువ్వు మీ అన్నయ్యని స్టాప్ చేయమని చెప్పు, మొదలు పెట్టింది నేను కాదు అని అంటూ ఆర్య అనేసరికి ఇంకా అప్పుడే ఇప్పుడు చూడు మీ ఇంకా కొద్దిసేపట్లో అసలైన కథ స్టార్ట్ అవుతుంది అని ఆర్య అంటూ ఉంటాడు. రాకేష్ ఇంటికి వెళ్తూ ఉంటాడు. వర్కర్స్ అందరూ ఇంటి దగ్గర బయట నించొని ఉంటారు. ఇంకా వెంటనే రాకేష్ ఆలోచిస్తూ, ఈ వర్కర్స్ ఏంటి నా ఇంటి ముందు నించున్నారు, ఇప్పుడు ఏం చేస్తారు ఏంటో అని అనుకుంటూ కారులో నుంచి దిగి ధైర్యంగా మాట్లాడినట్టుగా దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఏంటి ఏంటి మీరంతా అని అనేసరికి, ఏంటి అంటావేంటి అని ఇలా అంటాడు, మేము నీకోసమే వచ్చాం సార్, నీ ఫోన్ ఎన్నిసార్లు చేసినా కలుస్తలేదు, అందుకే ఇక్కడికి వచ్చాం, మేము అక్కడ ఫ్యాక్టరీని గొడవ చేసి మూయించేసాం, ఇక్కడికి వచ్చేసాం, మీరు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామన్నారు కదా, ఎప్పుడు చేస్తారు అని అనగానే, కొంచెం టైం పడుతుంది దానికి అంటే, కొంచెం ఎందుకు సార్, మేము ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ చేయించాము, కొంచెం టైం అని అంటారేంటి మీరు అని అనగానే, అంటే వెంటనే కొంచెం అయిపోతుంది అని అంటూ ఉంటే, చూడండి మేము నిన్ను నమ్ముకొని మొత్తం మేము అక్కడ అంత క్లోజ్ చేయించవచ్చాం, కాబట్టి మా పిల్ల చదువులకి అన్నిటికీ మీరు ముందుండి హామీ ఇస్తారని మాకు ఒక బాండ్ పేపర్ మీద రాసివ్వండి అని అంటూ వర్కర్స్ అంటారు. అలా అనేసరికి ఇంకా ఆలోచిస్తూ ఇంకా వెనక్కి నిలబడి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే రాకేష్ ఇలా ఆలోచిస్తాడు, ఏం చేయాలి అనేసి. ఇంకా వాళ్ళకి సర్ది చెప్పి, సరే నేను ఓపెన్ చేస్తాను, తర్వాత అప్పుడు మీరు వద్దరు కానీ అని అంటే, ఎప్పుడు చేస్తారు, మళ్ళీ మేము ఇన్ని రోజులు రోడ్డు మీదే ఉండాలా, తొందరగా చేయండి అని అంటే, సరే చేసి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని రాకేష్ చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతే, ఇంకా అప్పుడే రాకేష్ మళ్ళీ టెన్షన్ పడుతూ మాయకి ఫోన్ చేస్తాడు. మాయ అని ఫోన్ రావటంతోనే ఆర్య అంటాడు, చూడు ఇప్పుడు వచ్చింది అని అంటాడు ఆర్య. మాయ నన్ను కాపాడు మాయ, ఇక్కడ వర్కర్స్ అందరూ ఇంటి ముందు వచ్చేసారు మాయ, ఇలా జరిగింది
అని అంటూ చెప్పేసరికి మాయ నువ్వు కంగారు పడకనయ్య అని అంటూ ఉండగానే అప్పుడే అలా చూస్తూ ఆర్య దగ్గరికి వెళ్ళి మాయ ఇలా అంటుంది, స్టాప్ ఇట్ శంకర్ ప్లీజ్ అని అంటూ చెప్తూ ఉంటే, నేనేంది స్టాప్ చేసేది, చూసావా సార్ ఎలా జరిగిందో ఇప్పుడు అని అనగానే, అవునవును శంకర్ నువ్వు ఏదో చేసావు కానీ ఏమీ అర్థం కావట్లేదు అని జెండే అంటాడు. సరే భోజనం చేద్దాం పదండి అందరం కలిసి అనేసి ఆర్య భోజనాల దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని బాధపడుతూ సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. ఆర్య వెళ్ళి కూర్చుంటాడు. ఏంటి భోజనం చేయకుండా అలా కూర్చున్నారు అని అనగానే ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటే ఇంకా వెంటనే, శంకర్ గారు మిమ్మల్ని ప్రశ్నించాలని కాదు, మీరు ఈరోజు చేసింది కరెక్ట్గా అనిపించట్లేదు నాకు అని అంటూ అబ్బాయి అంటాడు. మీరు ఎలా చేశారో ఇంకా మాకు అర్థం కావట్లేదు అని అంటే అప్పుడే, అవును మీరు ఇలా చేసి ఉండాల్సింది కాదన్నయ్య అని చిన్నోడు పెద్దోడు జెండే అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉండటంతో ఆర్య ఇలా అంటాడు, నేను చేసింది ఒక మంచి పనే కదా అని అంటే, ఇందులో మంచి ఏముంది, ఫ్యాక్టరీ ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు, అలాంటిది ఈరోజు ఫ్యాక్టరీ క్లోజ్ చేశారు అని అంటూ అబ్బాయి బాధపడుతూ ఉంటే ఇంకా అప్పుడు ఇదంతటికీ కారణం మాయే కదా అని అంటాడు ఆర్య. ఆ మాట వినేసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మాయ అంటే, అవును అసలు ఈ కథ వెనకాల ఉన్నది రాకేష్ ఇదంతా ప్లాన్ చేసి వర్కర్స్ చేత గొడవ చేయించాడు అని చెప్పగానే ఒక్కసారిగా రవికి కోపం వచ్చేసి సీరియస్గా మాయ వైపు చూస్తూ ఉంటే, మాయ అలా చూస్తూ టెన్షన్ పడుతూ నన్ను ఇరికించేశాడని కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అబ్బాయి సీరియస్గా మాయ వైపు చూస్తూ ఉంటాడు. ఆర్య ఇలా అంటాడు, అవును మాయ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని అంటే మాయ ఒక్కసారిగా భయపడి నీళ్లు తాగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అబ్బాయి కోపంగా చూస్తూ ఉంటాడు. ఆర్య అంటాడు, అయితే ఇందులో మాయ తప్పేమి, ఇంకా రవి సీరియస్గా చూస్తూ అంటే, రాకేష్ అలాగే మాయ ఇద్దరు కలిసి నాకు ఎండి పోస్ట్ వచ్చిందని తెలిసినా నాకు సపోర్ట్ చేయకుండా కావాలని గొడవ చేశారనమాట అని రవి సీరియస్గా మాయను చూస్తూ ఉంటే ఆర్య వెంటనే అర్థం చేసుకొని మళ్ళీ ఇలా అంటాడు, అయితే ఇందులో మాయ తప్పేమీ లేదు, రాకేష్ని ఎదురు దెబ్బ తీయాలి అంటే ఇలా చేయాలి అని మాయ నాతో చెప్పింది, అందుకనే నేను ఫ్యాక్టరీ క్లోజ్ చేయించాను, నా ఐడియా కాదు ఇది మాయ ఐడియా అని అంటే అందరూ షాక్ అయిపోతారు. ఇంకా అప్పుడు రవి మాత్రం నమ్మడు, ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే మాయని చూస్తూ ఉంటే ఇంకా మాయ అటు ఇటు చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా మాయ గురించి చెప్తూ ఇలా అంటాడు, అయితే మనం మన ఫ్యామిలీ బాగుండాలని చెప్పి ఇదంతా ప్లాన్ చేసి ఐడియా ఇచ్చింది మాయ, కాబట్టి మాయనే గ్రేట్ అని అంటూ ఉంటాడు. అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. అబ్బాయి కూడా ప్రేమగా చూస్తూ ఉంటాడు మాయ వైపు. మాయకి మంచి పేరు వచ్చేలా ఆర్య ఇక్కడ మాట్లాడతాడు. రాకేష్కి దెబ్బతీయాలని, రాకేష్ చేసిన కుట్రని తిప్పికొట్టడానికే ఫ్యాక్టరీ క్లోజ్ చేయించాము. ఆ వర్కర్స్కి 2-3 రోజులైతే ఈ రాకేష్ గురించి తెలిసిపోయి మళ్ళీ మన కాళ్ళ బేరానికి వచ్చి మళ్ళీ ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది అని ఆర్య చెప్తే అందరూ అలా చూస్తూ ఉంటారు.